పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారంటారు మాట? వన్ సైడ్ అండి, ఏం చెప్పకదండి. ఇంకా వన్ సైడ్ అంటే ఎవరికండి? పవన్ కళ్యాణ్ అండి. ఎవరండి? ఎందుకని అంటారు? ఎందుకంటే పెద్ద నాయకుడు, అభివృద్ధి సేవలు అన్ని చేస్తుంటాడండి. పదవులు లేకపోయినా చాలా సేవా కార్యక్రమాలు చేశారు, చాలా కోట్లు ఖర్చు పెట్టారు. అధికారంలోకి వస్తే మరిన్ని అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఏంటంటే ఎవరికి ఖర్చు పెట్టాడు, ఎంత ఖర్చు పెట్టాడు మాట చెప్పండి నాకు. కనీసం ఒక 50 కోట్లు ఉంటుంది అతను ఖర్చు పెట్టిన. ఎవరికండి ఖర్చు చేస్తాం? ఎవరికి ఖర్చు పెట్టారు? ప్రజలకండి. ప్రజలకి. ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటాడు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. రాజకీయం లేకుండా ఆదుకున్నప్పుడు రాజకీయంలోకి వస్తే ఇంకా అవకాశం ఉంటుంది. ఇంకా బాగా ఆదరిస్తాడంటారు. ఇప్పుడు మరి వంగ గీత గారి సంగతి ఏంటండి? 5 ఏళ్ళు గీత గారు 5 ఏళ్ళు పెట్టి కనిపించలేదు. అప్పుడైనా గాలిలో వచ్చారు, ప్రజారాజ్యం గాలిలో వచ్చారు తప్ప ఇక్కడ రాలేదు. మరి మొన్నటప్పుడు వైసీపీ గాలిలో వచ్చారు. ప్రజారాజ్యం గాలిలో కూడా దెబ్బ వచ్చి అంత గాలి ఉన్నప్పుడు కూడా అంటే గాలి మీద ఎంపీ ఎమ్మెల్యే అయిపోయారు కానీ ఇండివిజువల్ గా అయితే ఎవరంటారా? ఇప్పుడు క్యాన్సింగ్ వస్తే 10 మంది ఉంటారు, ఇది కూడా ఎరకపోతుంది. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు 5 ఏళ్ళు? జనాలకి డిస్కౌంట్లు పడుతున్నారు తప్ప అభివృద్ధి పని ఏమీ లేదండి. ఇప్పుడు మీరైతే ఈ 5 ఏళ్ళలో ఇక్కడ మీకు చూసిన సమస్య ఏమైనా ఉందా? మీరు గుర్తించింది రోడ్లే గానీ, డ్రైనేజీలే గానీ, ఉందండి, అది కావాలా? చాలా మొత్తం చివర పనులు చాలా. వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కానీ చాలా సమస్యలు ఉంటాయి, పట్టించుకుంటారా? చేస్తున్నారు కానీ కాలువలు తవ్వలేదండి. కాలువలు తవ్వడం ఎకరానికి 50,000 నష్టం అవుతుంది. ఇచ్చిదంతా 10,000 సంవత్సరానికి. 2 పంటలకి 1 లక్ష రూపాయలు నష్టం అవుతుంది. మునిగిపోతే వరద వచ్చి కాలువ లేకపోతే నీరు ఎలా పడుతుంది? ఇప్పుడు 4 కాలువలు ఉన్నాయండి. 4 కాలువలు కలిపి మళ్ళా లాగా చిన్న బిద్ది ఉంటది. అక్కడ చిన్న బిద్ది లాక్క ఎగబెట్టేసి నీరు మొత్తం కొలపలు ఈ ఏరియా పొలంతో మునిగిపోతాయి. ప్రతి గట్టిగా నీరు బారి వర్షం పడితే మొత్తం మునిగిపోతాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో ఎప్పుడైనా ఇలాగా పొలాలు మునిగిపోయి ఇబ్బందులు మునిగిపోయినాయా? ప్రతి సంవత్సరం మునిగిపోయింది. గట్టిగా ఇప్పుడు వర్షం పడితే ఇప్పుడు మరి ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆవిడ ఎప్పుడు కూడా వచ్చి పలానా జరిగింది 10,000 20,000 మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి ఎప్పుడైనా మాట్లాడారా? పక్కన పెట్టి సోడ అయిపోయిందండి. ఒక తిరిగినని డబ్బు మాత్రం ఖర్చు పెట్టదు. డబ్బు మాత్రం ఖర్చు పెట్టదు. అసలు కనీసం వచ్చి మొహం కనిపించింది ఆయన 5 ఏళ్ళలో? ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీరైతే ఎవరిని కోరుకున్నారు పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే కింద? పవన్ కళ్యాణ్. ఎంపీ గారు ఎవరండి? ఉదయ్ శ్రీనివాస్ గారు. మరి ఉదయ్ శ్రీనివాస్ గారికి కొత్త ఆయన అంటున్నారు, మరి ఎక్స్పీరియన్స్ లేదంటారు, మీరేమంటారు? ఫస్ట్ నుంచి ఇందులో ఉన్నాడు. మధ్య నుంచి టీ పాయింట్లు అన్ని బట్టి మొత్తం చాలా మందికి అవకాశం ఇస్తున్నాడు. ఉద్యోగ అవకాశాలు లేడీస్ కి, మొగోళ్ళకి అందరికి కూడా. మరి ఆయన కష్టపడి పైకి వచ్చిన మనిషి అంటున్నారు, మరి మీరేమంటారు ఆయన గురించి మాట? అది నిజమండి, అది తెలిసింది కదా. ఇప్పుడు సినిమాలు ఉందండి, రాయకులో 4 సార్లు ఓడిపోయాడు, అయినా 3,000 కోట్లు సంపాదించాడు. ఎలా సంపాదించాడు ఏమి తెలుసు? గెలిచిన పార్టీ ఉండి అవినీతి చేస్తా సంపాదించారు అతను. అది మీకు అది ఫైనల్ గా అయితే మీకు పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్. ఎంపీ ఎవరండి కాకినాడ జిల్లా పార్లమెంట్ కి? తంగల్ శ్రీనివాస్. ఎంత మెజారిటీ వస్తుందంట ఇద్దరికి? ఇక్కడికైతే భారీ మెజారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్కి 70-80 వేలు దాటి వస్తుంది. 70-80 పైన. అది మరి ఆయన గుర్తేంటండి? వీళ్ళిద్దరు గుర్తేంటండి? గ్లాసు. మరి గ్లాస్ పగులుతుంది అంటున్నారు, మీరేమంటారు? పీక తెగిపోతాయి. మొక్కెళ్ళి పీక తెగిపోతాయి. ఎవరో తెగుతుంది అంటారు? వైసీపీ వాళ్ళు. అంటే ఎవరు ఆపోజిషన్ ఉంటే వాళ్ళకి అంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారంటే ఎవరికి వెళ్తారంటారు? జనసేనకి వెళ్తుంది. ఎందుకని పక్కాగా వెళ్తుంది గ్యారెంటీ. ఎందుకు మీకు ఆయన మీద అంత నమ్మకం వచ్చింది? 100% అంటున్నారు. ఎందుకు ఆయన మీద అంత నమ్మకం మీకు? ఇప్పుడు వంగ గీత ఎంపీగా చేసింది, 5 సంవత్సరాలు గెలిపించాం. ఆవిడ ఏం చేసిందన్న తెలీదు. ఇప్పుడు వచ్చి కూడా మా దగ్గర ఎప్పుడు కనపడలేదు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చేసి మాకు ఓటు వేసేయండి అంటే వేసాం. పవన్ కళ్యాణ్ గారు ఈసారి వచ్చారు, ఈసారి ఆయన చూస్తాం. అవకాశం ఇస్తాను. మీ ఇంటి ఆడపడుచుని 3వ సారి గెలిపిస్తానని అడుగుతున్నారు, మీరైతే అవకాశం ఎవరా? లేదంటారు. ఎంత మెజారిటీ వస్తుందంటారు పవన్ కళ్యాణ్ కి? లక్ష రాదు. ఇప్పుడు ఓట్లు అయితే 2,20,000 కానీ 1,20,000 వస్తుంది అంతే. మెజార్టీ అయితే 20,000 30,000 మెజార్టీ వస్తుంది అంతే. గ్లాస్ గుర్తు. మరి ఎంపీ కింద శ్రీనివాస్ గారు, సునీల్ గారు పోటీ చేస్తారు. ఇద్దరు ఎవరికి అవకాశం ఉందంటారు? అది సస్పెన్స్ మనం చెప్పలేం. అంటే ఎవరు బాగుంటుందండి? సునీల్ గారు ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయారు కదా. శ్రీనివాస్ గారు కూడా కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన కూడా అవకాశం. అది శ్రీనివాస్ గారికి అవకాశం ఉంటుంది అంటారు. మరి ఆయన గుర్తుంటా? పక్క. మరి మీ కాబోయే ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు? ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, ఎంపీ ఏమో ఉదయ్ శ్రీనివాస్. అది 2 ఫిక్స్ అయిపోయారు మీరైతే.